Law is not just about rules, it is about power, representation, and control. Hi, this is Vinay. వెల్కమ్ టు ఇండియన్ లా బై వినయ్. 2017లో అస్సాంలో ఒక షాకింగ్ కేసు జరిగింది. ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ని బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. తర్వాత బాడీని కన్సీల్ చేయడానికి బ్యాగ్లో పెట్టి డిస్పోజ్ చేశారు. సో ట్రయల్ కోర్ట్ ఏం చెప్పిందంటే సెక్షన్ 302 ఐపీసీ మర్డర్ అండ్ సెక్షన్ 376A ఐపీసీ రేప్ డెత్ పెనాల్టీ ఇచ్చింది. కానీ స్టోరీ ఇక్కడే ట్విస్ట్ అయింది. గౌహాటీ హైకోర్ట్ కేసుని మళ్ళీ ఎగ్జామిన్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, మర్డర్ అండ్ రేప్ ప్రూవ్ అవ్వలేదు, సో అక్యూజ్డ్ని అక్విట్ చేసింది. కానీ ఒక పాయింట్లో మాత్రం కోర్ట్ అగ్రీ అయింది, ఎవిడెన్స్ కన్సీల్ చేయడానికి ట్రై చేశారని. సెక్షన్ 201 ఐపీసీకి కన్విక్షన్ ఇచ్చింది. మ్యాటర్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అపీల్ డిస్మిస్, అక్విటల్ కంటిన్యూ, ఈవెన్ సెక్షన్ 201 కన్విక్షన్ కూడా సెటిసైడ్. సో ఫైనల్గా కంప్లీట్ అక్విటల్ అని. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంటైర్ కేస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఉంది, డైరెక్ట్ ప్రూఫ్ లేదు. మెయిన్ ఎవిడెన్స్ ఏంటంటే ఒక బ్లాక్ అంబ్రెల్లా, అది విక్టిమ్దని క్లెయిమ్. సో సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్ కింద రికవరీ చూపించారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది అంబ్రెల్లా ప్రాపర్గా సీల్ చేయలేదు, ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ ఫాలో చేయలేదు, మ్యాజిస్ట్రేట్ ప్రెజెన్స్ లేదు, 14 days డిలే ఇన్ రికవరీ అని. సో దీస్ రికవరీ కెనాట్ బి ట్రస్టెడ్, ఐడెంటిఫికేషన్ ఈజ్ నాట్ రిలయబుల్. సో అక్యూజ్డ్ కన్ఫెషన్ మీద రిలయన్స్ పెట్టరు. కానీ కోర్ట్ ఏం చెప్పిందంటే కన్ఫెషన్ ఆఫ్ కో అక్యూజ్డ్ ఈక్వల్స్ టు వీక్ ఎవిడెన్స్ అని, స్ట్రాంగ్ ప్రూఫ్ లేకుండా కన్విక్షన్ పాసిబుల్ కాదని. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కేసులో చైన్ కంప్లీట్ ఉండాలి, ఎవ్రీ డౌట్ ఎలిమినేట్ చేయాలి. ఒక డౌట్ ఉన్నా బెనిఫిట్ అక్యూజ్డ్కి వెళ్తుంది. క్రైమ్ సీరియస్ అయినా ఇన్వెస్టిగేషన్ వీక్ అయితే కేస్ కొలాప్స్ అవుతుంది. సస్పిషన్ ఈజ్ నాట్ ప్రూఫ్, ప్రొసీజర్ ఈజ్ నాట్ ఫార్మాలిటీ, ఎవిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. రిమెంబర్, law is not about emotions, it is about proof, process and protection of rights. For more real legal content, subscribe to Indian Law by Vinay.